డోర్ ఏంటి లాక్ చేసింది? మేడం గారు ఒక అతనితో రూమ్ లో మీటింగ్ లో ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాల్సిందే. నీ గురించి నాకు తెలిసి తినేస్తున్నాడు. ఓకే సార్. నీరజ ఎవరమ్మా? లోపలికి వెళ్ళండి. జాబ్ లో జాయిన్ అయ్యానే. వెరీ హ్యాపీ. నీ సంగతి ఏంటి? యా కొంచెం కష్టమే అనుకో, మనమే అడ్జస్ట్ అవ్వాలి. ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవేంటి? నేను చెప్పేది విను బంగారం, నా మాట విను. ఇంకేం మాట్లాడుకో. నేను చెప్పేది విను బంగారం. నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా. కానీ ఇంత ఇమీడియట్ గా మా వాళ్ళు నేను ఒప్పించలేను. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ వాళ్ళు ఒప్పుకోపోవడానికి ఏంటి సంబంధం? అది కాదు బంగారం, నేను ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నేను అబార్షన్ చేయిస్తాను. నా మాట విను. ఇప్పుడు 6 నెలరా వెధవా. అయితే ఏ పర్వాలేదు. అక్క 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 ఆగు. కింద అతనితో ఏంటి డిస్కషన్? ఏం లేదు నీతు, ప్రేమించడానికి టైం ఉంది కానీ పెళ్లి చేసుకోవడానికి టైం లేదంట. ఇప్పుడు కుదరదంటున్నాడు. కానీ ఇప్పుడు నేను 6 months ప్రెగ్నెంట్, అందుకే పోరా అన్నాను. అక్క ఒకసారి డాక్టర్ని కలుద్దామా? వద్దు. గతంలో 2 సార్లు అబార్షన్ చేయించుకున్నాను. మళ్ళీ అబార్షన్ అంటే భయం వేస్తుంది. రాత్రంతా బాధపడుతున్న అక్షితను చూశాను. మా డాక్టర్ ఆంటీ దగ్గర సజెషన్ తీసుకుందామని చెప్పి తనని బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లాను. అక్కడ ఆంటీ మాటలు విని షాక్ అయ్యాను. ఆ అమ్మాయికి ఇదివరకే అబార్షన్ అయింది, మళ్ళీ అబార్షనా? ఈ రోజుల్లో అమ్మాయిలకు మరీ ఫ్యాషన్ అయిపోయింది. పెళ్ళైన వాళ్ళు మా దగ్గరకు వచ్చి పండంటి పిల్లల్ని కనేలాగా ట్రీట్మెంట్ ఇమ్మంటారు. కానీ ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అని పిల్లల్ని చంపేయండి అంటున్నారు. ఇట్స్ టూ బ్యాడ్. మరి ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. నీ ఫ్రెండ్కి ఇది అలవాటే. అబార్షన్ జరిగిన 6వ రోజే అన్నీ మర్చిపోతుంది. తనకి ఈ పరిస్థితిలో అబార్షన్ చేస్తే తల్లి పిల్ల ఇద్దరు చనిపోతారు. వేరే ఛాన్స్ లేదా ఆంటీ? ఇంపాసిబుల్. నీకు మంచి సలహా ఇవ్వనా? చెప్పండి ఆంటీ. ఆ అమ్మాయిని 3 నెలలు ఇక్కడే జాయిన్ చేయి. అబార్షన్ కోసమే ఉంచానని చెప్పు. డెలివరీ అవగానే ఆ అమ్మాయికి మనం నచ్చ చెప్పుదాం. తనకి ఇంకా పెళ్లి కాలేదా ఆంటీ? నాకు తెలుసు. ఇదివరకు ఇదే హాస్పిటల్కి ఒక అతన్ని హస్బెండ్ అని తీసుకొచ్చి అబార్షన్ చేయించుకుంది. ప్రేమ ప్రేమ అని చెప్పి ప్రతి ఒక్కరిని నమ్మడం అన్నీ అయిపోయిన తర్వాత అమ్మా నాన్నలకు తెలియకుండా హాస్పిటల్ బెడ్ మీదే అనాథల్లాగా అన్నీ పోగొట్టుకుని బతకడం. మనం చేసేది మంచి పనేనమ్మా, ఆలోచించు. నేను ఆంటీ ఒక డెసిషన్ తీసుకుని అక్షతకు అబద్ధం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశాను. 3 నెలల తర్వాత అక్షతకు డెలివరీ అయింది. నీతూ, మీ ఫ్రెండ్కి పాప పుట్టింది. 1 వీక్ నుంచి తీసుకెళ్ళు. సరే ఆంటీ. ఏం టెన్షన్ పెట్టుకోకు, ఓకే? థ్యాంక్ యూ. హాయ్ బంగారం. అక్షిత, అమ్మే తల్లి ఎక్కడుంది? అక్షిత, నా ఫ్యామిలీ ఆకలి తీర్చాలన్నా, నేను పెళ్లి చేసుకోవాలన్నా నేను అమ్మని కాకూడదు. నువ్వు అబార్షన్ చేస్తానని మోసం చేశావు. నేను కూడా నా కడుపులో భారాన్ని దూరం చేసుకోవాలని వెయిట్ చేశాను. ఇక నా దారి నాది. అమ్మాయి పాప తాలూకు వాళ్ళెవరు? నేనే. వెళ్ళి మెడిసిన్ తీసుకురండి. అక్షిత, ఈ అమ్మాయి అడ్రస్ కోసం బ్యాగ్ అంతా ఎతికాం, ఏమీ దొరకలేదు. పాపం అనాథ అనుకుంటా. అంత సీన్ లేదు. ఇది ఎవరితో పడితే ఆడితో తిరిగేది. పెద్ద కేసురా బాబు. పెళ్లి కోసం పేగు బంధాన్ని వదిలి వెళ్ళిపోయింది అనుకున్నాను. కానీ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. 3 ముళ్ళు పడిన దగ్గర నుంచి మగపిల్లాడే పుట్టాలనుకునే ఈ మనుషుల మధ్య ఆడపిల్లని ఆదరించేవారు ఎవరుంటారు? అందుకని ఆ పిల్ల అనాథ కాకూడదని నేను తల్లినయ్యాను. నాన్నగారు. అమ్మా నీతు. నాన్నగారు చెప్పండి. నువ్వు ఓకే చేసిన సంబంధమే కన్ఫర్మ్ చేశాను రా. ఎల్లుండే తాంబూలాలు.